ఫోన్ ట్యాపింగ్ పై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కన్నీటి పర్యంతం. నా భార్య తల్లి ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. ఇంటికి వెళ్తే భార్య తిడుతుంది. రాజకీయాల్లోకి ఎందుకు వచ్చినా అనిపిస్తుంది. బిజినెస్ చేసుకుంటే బాగుండేది. సిఎల్పి మీడియా హాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే తీవ్ర ఆవేదన. సీఎం రేవంత్ పై నమ్మకం అంట. ఏం నమ్మకం? కాంగ్రెస్లో కూడా ఫోన్ ట్యాపింగ్లు జరుగుతున్నాయంట. మనం ఏమనుకుంటాం, కేసీఆర్ ఒక్కడే ఫోన్ ట్యాపింగ్ చేసింది అనుకుంటున్నారా మీరు? ప్రతి రాష్ట్రంలో అధికారంలో ఉన్నాడు ప్రతి ఒక్కడు ఫోన్ ట్యాపింగ్లు చేస్తారు. దీనికి నిదర్శనం ఇప్పుడు ఎమ్మెల్యే మాట్లాడిన మాటలే కదా, మనం మాట్లాడింది కదా. ఏం మాట్లాడినాడు చూడండి. ఫుల్ సౌండ్ పార్టీ. ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీసుకొచ్చిండు ఆయనకు, అనిరుద్ రెడ్డిని. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టుబట్టి సీట్ ఇప్పించుకున్నాడు. అక్కడ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కుట్ర తన వ్యక్తిగత కుటుంబ జీవితాన్ని ఎంతలా నరకప్రాయం చేసిందో చెప్తూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. సోమవారం సిఎల్పి మీడియా హాల్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ, కేవలం తన ఫోన్ మాత్రమే కాకుండా తన తల్లి, భార్య ఫోన్ నెంబర్లను కూడా గత ప్రభుత్వం ట్యాప్ చేసిందని సంచలన ఆరోపణలు చేసింది. గత ప్రభుత్వమే చేసిందా? ఇప్పుడు ప్రభుత్వం కూడా చేస్తుందా? ఇప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్టు సమాచారం అందుతుంది. భార్యతో మాట్లాడేవి వేరే వాళ్ళు వింటే ఎలా ఉంటుంది? కుటుంబ సభ్యుల వ్యక్తిగత గోప్యతను బజారున పడేయడంపై అనిరుద్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఒక భార్యాభర్తలు మాట్లాడుకున్న వ్యక్తిగత విషయాలను మూడో వ్యక్తి దొంగచాటుగా వింటుంటే ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? మీ భార్యతో మాట్లాడే విషయాలను వేరే వాళ్ళు వింటే మీకు ఎలా ఉంటుంది అంటూ ఆయన మీడియా ముఖంగా ప్రశ్నించారు. తన తల్లి పెద్ద రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అని పేర్కొన్న ఆయన కనీసం మహిళల ఫోన్లను కూడా వదలకుండా ట్యాపింగ్కు పాల్పడడం అత్యంత దారుణమన్నారు. ఇంటికి వెళ్తే నరకం, రాజకీయాలు వద్దు బాబోయ్. ఈ ట్యాపింగ్ ఉదాంతం తన సంసారంలో ఎలాంటి చిచ్చులు పెట్టిందో ఎమ్మెల్యే బయట పెట్టారు. ఇంటికి వెళ్తే మా భార్య నన్ను రోజు తిడుతుంది. నీ రాజకీయాల వల్ల నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు. మా ప్రైవసీ ఏం కావాలి అని నా భార్య నిలదీస్తుంటే తలదించుకోవడం తప్ప సమాధానం చెప్పలేకపోతున్నా అని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి రావడం వల్లే తన కుటుంబం ఇలాంటి మానసిక క్షోభ అనుభవించాల్సి వస్తుందని ఆయన వాపోయారు. ప్రశాంతంగా బిజినెస్ చేసుకుంటూ ఉంటే బాగుండేది. అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చినా అని ఇప్పుడు రోజువారీగా తీవ్రంగా ఆలోచిస్తున్నానని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డిపైనే మా నమ్మకం. గత పాలకులు అధికార బలంతో చేసిన ఈ దారుణమైన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధ్యులైన వారిని చట్టం ముందు నిలబెట్టే విషయంలో తనకు నమ్మకం ఉందని. ఇంకెప్పుడు ఉంటుంది? 2.5 సంవత్సరాలు అయిపోయి 3 సంవత్సరాలకు దగ్గర రావట్టే అనిరుద్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారని, బాధ్యులైన ఎంతటి పెద్ద నాయకులైనా సరే వదిలిపెట్టకుండా తప్పకుండా కఠిన చర్యలు చేపడతామనే పూర్తి నమ్మకం తనకు ఉందని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చెప్పింది. ఇంకెప్పుడు వస్తుంది అనిరుద్ రెడ్డి గారు? 2.5 సంవత్సరాలు ఇస్తుంది, 3 సంవత్సరాలకు దగ్గరికి వస్తుంది. ఇక మీరు మళ్ళీ నమ్మకం ఉంది గిమ్మకం ఉంది అని ఈ సెంటిమెంట్ డైలాగులు పెట్టుకోకండి. మీ బాసు నీకు టికెట్ ఇప్పించి అనిరుద్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే దానికని కొట్టాడిన మీ బాసు ఉద్యోగమే పోతుంది ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిది. ఇక అందుగురించే సరే రాజకీయాలకు ఎందుకు వచ్చినా బిజినెస్ చేసుకో, ఇక పోయి బిజినెస్ చేసుకో, వదిలేసే ఈ రాజకీయాలు, దిక్కుమల రాజకీయాలు అందరికీ సెట్ కావు. ఇవి లంగలకు, దొంగలకు, లఫంగాలకు సెట్ అవుతాయి.